ఫ్రెండ్స్, సిబిఎన్ గారు దావోస్ నుంచి రిటర్న్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత సిబిఎన్ గారికి దావోస్ మీద మరీ అంత సిల్లీ ఒపీనియన్ ఉందా అని అనిపించింది. ఒకసారి సిబిఎన్ గారు ఏం మాట్లాడారో ఈ బయట వినండి. దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికీ. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇది ఒక మిత్ ఇది. అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. దావోస్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్. ఫ్రెండ్స్, సిబిఎన్ గారు కామెంట్స్ విన్న తర్వాత వాట్ మై ఒపీనియన్ ఈస్, ప్రతిసారి సిబిఎన్ గారు దావోస్కి వెళ్ళేది ఓన్లీ ఫర్ నెట్వర్కింగ్ కోసం, అంటే పరిచయాలు పెంచుకోవడం కోసం, ఇన్వెస్టర్స్ కోసం కాదని ఆయన చెప్పే మాటల్లో తెలుస్తుంది. సిబిఎన్ గారు చాలా సందర్భాల్లో ఏపీ ఈజ్ పూర్ స్టేట్ అని కామెంట్ చేశారు. సిబిఎన్ గారికి ఆల్రెడీ మంచి గ్రాఫ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీస్తో, బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. ఏపీ ఆల్రెడీ పూర్ స్టేట్ ఉన్న పొజిషన్లో మనకి పరిచయాలు కావాలా, పెట్టుబడులు కావాలా? సిబిఎన్ గారితో పాటు దావోస్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కూడా దావోస్ పర్యటనకి వెళ్ళారు. వీళ్ళు పరిచయాలతో పాటు పెట్టుబడులను కూడా వాళ్ళ రాష్ట్రానికి తీసుకువెళ్ళడానికి సక్సెస్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 1.79 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి తీసుకువెళ్తే, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గారు ఏకంగా 15.70 లక్షల కోట్ల పెట్టుబడులను మహారాష్ట్ర రాష్ట్రానికి తీసుకువెళ్ళడంలో సక్సెస్ అయ్యారు. ఫ్రెండ్స్, 2022లో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి దావోస్కి వెళ్ళినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం యొక్క పాసిబిలిటీస్ ని, ఇక్కడ కంపెనీస్ పెట్టే అనుకూలతలను ఇన్వెస్టర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి 1.25 లక్షల కోట్ల పెట్టుబడులను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మొదటిసారి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారే మన ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్టర్స్ ని తీసుకురావడంలో సక్సెస్ అయితే, 40 ఇయర్స్ అనుభవం ఉన్న సిబిఎన్ గారు, ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరంగా మంచి గ్రాఫ్ ఉన్న సిబిఎన్ గారు మన రాష్ట్రానికి ఎందుకు పెట్టుబడులు తీసుకురాకపోవడంలో ఫెయిల్ అయ్యారు అనేది ఎప్పటికీ కూడా క్వశ్చన్ మార్క్ లాగే ఉంది. సబ్స్క్రైబ్ ప్లీజ్.